రీసెంట్లీ ఒక పెంగ్విన్ వీడియో పెద్ద వైరల్ అవుతుంది కదా. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్నది ఎంత సెన్సేషన్ అయిందో. ఇప్పుడు వై దట్ పర్టికులర్ పెంగ్విన్ మూడ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్. ఆ పెంగ్విన్ తన సమూహాన్ని వదిలి ఎందుకు ఒంటరిగా వెళ్తుంది అన్నది సో ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఈ పెంగ్విన్ వైపే చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. కింద కూడా క్యాప్షన్ చూస్తుంటారు, ఏంటి బ్రో ఏమైంది, పెంగ్విన్ ఎందుకు ఒంటరిగా వెళ్ళింది, 70 కిలోమీటర్ల దూరం వెళ్ళి చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఇట్లా చాలా కామెంట్లు చూస్తుంటారు. సోకాల్ పిక్చర్స్ లో ఇంటర్నేషనల్ మీడియాస్ లో కూడా అది చనిపోయిందని పబ్లిష్ చేస్తున్నారు. బట్ 70 కిలోమీటర్లు వెళ్ళి తన చనిపోవడానికి కారణం ఏంటి అని ఒక డాక్యుమెంటరీ తీసిన వీడియో ఇది. ఆ విజువల్స్ అయితే ఇప్పుడు వైరల్ అయిపోయి వాళ్ళ తగ్గట్టు వాళ్ళ స్టోరీస్ అల్లుకుంటూ మన సబ్స్క్రైబర్స్ కోసం ఏంటి అసలు కదా అని చెప్పి నేను కొంచెం రీసెర్చ్ చేసి నేను తెలుసుకుంది ఏంటంటే మనుషులకు కూడా లేనంత పట్టింపు ప్రేమ ఈ పెంగ్విన్స్ కి అయితే చాలా బాగుంటుందంట. ఇప్పుడు మనుషులైతే ఇప్పుడు ఒకరిని ప్రేమించి రేపు ఇంకొకరిని ప్రేమించి అట్లా ఇలాంటి సోకాల ప్రపంచంలో అయితే మనం గడుపుతున్నాం. కానీ పెంగ్విన్స్ అలా కాదంట. ఒక మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ ప్రేమించిన, ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ ప్రేమించిన తన కట్టి కాలేంత వరకు అదే లవ్లో అట్లానే స్ట్రాంగ్గా ఉంటారంట. ఒకరితో ఒక షేర్ చేసుకుంటే అది జీవితాంతం అట్లానే ఉంటుందంట. ఇవి లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాయంటే మనమైతే ఐ లవ్ యూ అని ఎలా చెప్పుకుంటామో ఆ పెంగ్విన్స్ అంట ఇచ్చిపుచ్చుకుంటాయంట. అంటే ఒక స్టోన్ కానీ లేదా ఐస్ క్యూబ్ కానీ అట్లా అవి ఇచ్చిపుచ్చుకుంటూ ప్రపోజ్ చేసుకుంటాయంట. ఇలా ఇచ్చిపుచ్చుకున్న తర్వాత అవి జీవితాంతం వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వాటికి ఆ లవ్ అలానే ఉంటుందంట. ఒక ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ చెప్పిన ప్రపోజల్కి నో అని చెప్పి తిరస్కరిస్తుందో ఆ మనసు ముక్కలైపోయి ఈ ప్రపంచంలో నాకేమీ వద్దు, హార్ట్ బ్రేక్ అయిపోయి ఇంకా జీవితం మీద ఆశలు లేనట్టు ఒంటరిగా ప్రపంచమంతా వదిలేసి తనకు తను వెలివేసుకొని కేజీఎఫ్ సినిమాలో చూసుంటాం కదా, తన మరణం అంచుల వరకు తన అడుగులే ఉండాలని చెప్పి విన్నాం కదా. అట్లా ఈ పెంగ్విన్ కూడా అలాంటి కఠినమైన నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఈ స్టోరీ వినగానే నాకైతే గూసంస్ అయితే వచ్చాయి. సో ఇది జరిగింది. సో ఈ వీడియో ఎట్లా వైరల్ అవుతుందంటే ఈ స్టోరీని కొంతమంది మోటివేషన్ గా వాడుకుంటున్నారు, కొంతమంది ఆ పెంగ్విన్ చూసి బాధపడుతున్నారు, కొంతమంది కొంచెం ప్రేరణ పొందుతున్నారు. అట్లా ఈ పెంగ్విన్ అయితే మొత్తానికి వైరల్ చేసేసారు.